పత్రికా చర్చ ఉండాలని కోరుకుంటూ దానికి ప్రజల నుంచి పూర్తి సహకారం వస్తున్న పరిస్థితి అంతగా ఉంది. మన తెలుగు నేలలోనే కాకుండా ఒక రాజకీయ సిద్ధాంతాన్ని మద్దతు తెలుపుతూ పత్రికలు లేదా మీడియా మీరు మీ ఊందాతనాన్ని మీ గౌరవానికి భంగం కలగనీయకుండా వ్యవహరించండి. అందరికీ నమస్తే. సరే, ఇవాళ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని పెట్టడం కాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ వ్యక్తులు వ్యవస్థకు ప్రతిష్ట తేవాలి. వ్యవస్థలు వ్యక్తుల వల్ల అప్రతిష్ట పాలకూడదు, దిగజారిపోకూడదు. కానీ ఇవాళ అంకుష్ట మాత్రులకి అధికారం రావటం వల్ల వాళ్ళ యొక్క ఉనికిని మర్చిపోయి, తారతమ్యాలు మర్చిపోయి, మంచి చెడ్డలు మర్చిపోయి, వాళ్ళ కర్తవ్యాన్ని మర్చిపోయి ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా అధికారాన్ని ఎడాపెడా వాడేస్తుంటే సుదీర్ఘకాలం పాటు అనుభవం ఉన్నటువంటి అనుభవజ్ఞులు కూడా నిశ్చేష్టులయో నిస్సహాయులయో అది తామే చేస్తున్నట్టుగా క్లెయిమ్ చేసుకున్నటువంటి నేపథ్యం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన నేపథ్యంలో ఒక చెప్పినట్టుగా సుప్రసిద్ధ పాత్రికేయుడు, అదే పాత్రికేయుడు అంతకుముందు వివిధ సంస్థల్లో పనిచేసినప్పుడు ఆయన మంచోడు, ఆ తర్వాత వేరే చోటకు వచ్చినప్పుడు చెడ్డోడైపోయాడు. తర్వాత ఎంత నీచ రాజకీయం అంటే ఒక రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి ఏంటి, ఆయన హోదా ఏంటి, కనీసం మనం వాళ్ళ ముందు జర్నలిస్టులుగా మనందరం కూడా గొప్పవాళ్ళమే. ఆర్థికంగా చూసుకున్నప్పుడు మనం అత్యంత బలహీనం, విధానాలు బతుకు తెరువుల ముందు చూసుకున్నప్పుడు మనం చాలా అల్పజీవులు వాళ్ళతో పోల్చుకున్నప్పుడు. అటువంటి వాళ్ళ మీద వాళ్ళ కడుపు మీద కొట్టడం, వాళ్ళ బతుకు తెరువులు తీసేయాలని చెప్పని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆలోచించడం అంటే అతను ఆలోచించాల్సిన పని ఏంటి? అతను ఆలోచనలు ఏ స్థాయిలో ఉన్నాయి? గద్దె పెద్దది, బుద్ధె చిన్నది అని చెప్పని శ్రీనారాయణ రెడ్డి గారు చెప్తారు. అందుకని చిన్న ఆలోచనలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రగతి కోసం ఆలోచించాల్సిన వాళ్ళు ఒక కొమ్మినేని శ్రీనివాసరావు అనే ఒక 7 పదుల వయసు ఉన్నటువంటి పాత్రికేయుడిని ఎలా పీచమనచాలి, ఎలా అతన్ని అంతం చేయాలి, ఎలా అతన్ని ఛిద్రం చేయాలని ఆలోచిస్తున్నారంటే ఇంతకంటే దిగజారిపోయినటువంటి పరిస్థితికి ఏముంటుంది? ఎటువంటి ఏ రాజకీయానికి అనుకూలంగా ఉన్న పద్ధతిలో పనిచేసుకొని ఒక సంస్కారానికి తగ్గి మేము మాట్లాడాలి. ఒక సంస్కారాన్ని మించి రాతను కానీ మాటను కానీ చర్చను కానీ అలో చేయము అనే ఒక పట్టింపు, ఒక కమిట్మెంట్ పాత్రికేయులు కూడా ఉండాలి. లేకపోతే ఎవరి తరఫున మనం పోట్లాడటం, వాళ్ళ తరఫున మనం జైలుకి వెళ్తాం. నిజానికి శ్రీనివాసరావు గారి మీద ఆయన మీద పెట్టిన అభియోగానికి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అరెస్ట్ చేయడం ఎందుకు జరుగుతుందంటే ఒక మెయిన్ స్ట్రీమ్లో దీర్ఘకాలం అనుభవం ఉన్నటువంటి ఒక సీనియర్ పాత్రికేయుడిని కూడా మేము అరెస్ట్ చేయగలము అని చెప్పారు. ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేత ఆరోపణలు చేయించి అరెస్ట్ చేస్తున్నారు. అదొక పద్ధతి. ఇది డైరెక్ట్గా ప్రభుత్వమే చేసింది. ప్రభుత్వమే చేయలేదు. ఇక్కడ కూడా ఒక అమరావతి ప్రాంతం నుంచి దళిత స్త్రీ ఎవరో ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు మీద కేసు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అంటే ఇది రాజకీయ కక్ష సాధింపులో మనం ఒక పావులుగా మారుతున్నాము. మనం పావులుగా మారకుండా ఏం చేయాలి?